ఒక రోజు వెల్ఫేర్ మీటింగ్ కి మోక్షని తీసుకుని వెళ్ళాను. అక్కడ వెల్ఫేర్ మీటింగ్ లో నేను సాంగ్ పాడాను అనమాట. నేను మైక్ లో సాంగ్ పాడడం చూసి మోక్ష ఒకటే ఏడుపు, నాకు కూడా మైక్ కావాలి అని. ఏడుపు అంటే మామూలు ఏడుపు కాదు, చాలా గట్టిగా ఏడ్చింది. అందరూ వచ్చి ఎందుకు ఏడుస్తుంది అంటే మైక్ కావాలని ఏడుస్తుంది అని చెప్పి అన్నాను. దానికేమో అక్కడున్న ఒక బ్రదర్ అన్నారు, సిస్టర్ ఇది 75,000 మైక్, చిన్నపిల్ల పట్టుకుని కింద పడేస్తే ఇది పగిలిపోద్ది, తర్వాత ఇదంతా నేనే పెట్టుకోవాలి, సారీ సిస్టర్ నేనైతే మైక్ ఇవ్వలేను అని చెప్పి ఆయన చెప్పేశారనమాట. ఆ రోజు మోక్షని ఎలాగోకలాగా ఓదార్చి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చిన 1 వీక్ తర్వాత మా ఇంటి కింద ఒక చిన్న పాపకి బర్త్డే జరిగింది. ఆ పాపకి బర్త్డే గిఫ్ట్ గా పియోనో అండ్ మైక్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ తీసుకొచ్చి మోక్షకు చూపించింది ఆ పాప. ఇంకంతే, ఆ రోజు నుంచి 24 గంటలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది, పియోనో పట్టుకుని మైక్ పట్టుకుని పాటలు పాడేదనమాట. ఎలా పాడేదో చిన్న క్లిప్ వేస్తాను చూడండి. ఇంకా రోజు ఇదే పని, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మైక్ లో పాటలు పాడడం. ఈ వీడియో తీసి వాళ్ళ డాడీకి చూపించాను నేను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా పాడుతుందని చెప్పి. ఇంకంతే, నెక్స్ట్ డేనే పియోనో కొని పెట్టారనమాట మోక్షకి. పియోనో కొని 1 వీక్ కూడా అవ్వలేదు, అప్పుడే మైక్ విరగొట్టేసింది. దీనికి కొన్నంతసేపు పట్టదు విరగొట్టడానికి. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి.